అప్పటికే సావిత్రి గారు, జగ్గయ్య గారు అమ్మమ్మ, తాతయ్య తాతయ్య క్యారెక్టర్ చేయడం. వాళ్ళు అప్పుడు అంతే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అప్పటికే. పెద్దవాళ్ళు, పెద్ద పేరున్న ఆర్టిస్టులు. కానీ వాళ్ళు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, కొంచెం కూడా బందాగా ఉండడం అదంతా లేదు. అచ్చా. ఏదో ఒక మదర్ ఫీలింగ్, మదర్ లాగే వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. విజయ ఏం తిన్నాం, మీ ఊర్లో ఏది ఫేమస్, అలాగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడేవాళ్ళు సావిత్రి గారు. తర్వాత జాగ్రత్త, ఒళ్ళు వస్తుందేమో, మీ మదర్ కొంచెం లావుగా ఉన్నారు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాళ్ళు. చాలా సెట్లో ఉండే సోఫాలోనే పడుకునేవాళ్ళు ఆవిడ. ఎవరండి ఇప్పుడు ఈ కాలంలో క్యారవాన్స్ అంటారు, పోనీ ఏసీ రూమ్స్ ఏసీ లేదు, సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా సింపుల్. నిజమైన ఆర్టిస్టులు అంటే వాళ్ళే. అలాగే ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, కానీ నాకు అంటే ఇంకా ఒక ఇంట్రెస్ట్తో అది కరెక్ట్ సేమ్, అది ట్రై చేద్దాం, ఇంకా ప్రొడక్షన్స్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడదాం, అట్లా ఏం లేదు. ఎప్పుడు నేను ఏ ఆఫీస్ గడప తొక్కలేదు, ఏ ఆల్బమ్ పట్టుకొని తిరగలేదు, ఏమీ లేదు. ఒక 15 మూవీస్ వచ్చింటాయి హీరోయిన్గా. అందులో మర్చిపోలేని సినిమా అంటే శ్రీకృష్ణ సత్య, రామారావు గారు. చాలా గ్రేట్. ఎందుకంటే పునందేశ్వరి గారు, భువనేశ్వరి గారు కూడా డాన్స్ క్లాస్కి వచ్చేవాళ్ళు. ఆ విధంగా మేము ఇంట్రెస్ట్గా రామారావు గారి ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీస్తో వెళ్ళి అన్ని కలిసి వచ్చేవాళ్ళం. అలాగా మరి మేనేజర్ పిలిచారా ఏంటో తెలియదు నాకు. వెళ్ళాను, చూశారు, చూసి సన్నగా ఉన్నావమ్మా, అప్పుడు సన్నగా ఉండేదాన్ని, నా పక్కన నువ్వు కొంచెం బాగా పుష్టిగా తయారైతే బాగుంటుంది అన్నారు. అన్న తర్వాత వెంటనే చెక్ ఇచ్చారు. ఫస్ట్ సినిమాకి 2500, నిజంగా అది పెద్ద అమౌంట్ అప్పట్లో, 72, 73 ఆ టైంలో ఇచ్చారు. తర్వాత డేట్స్ పదే ఆయన చెప్పారు, ఈ డేట్స్ అమ్మా మర్చిపోవద్దు, నోట్ చేసుకో, ఈ డేట్స్లో మన షూటింగ్ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళాము. వెళ్ళి నేను పెద్దగా కాళ్ళు మొక్కే అలవాటు మాకు లేదు. అయినా కూడా ఎందుకో ఆయన అక్కడ చూడంగానే నిజంగా నేనే కాళ్ళు మొక్కాను. మొక్కినప్పుడు ఆయన అన్నారు, పక్కన కేవీ రెడ్డి గారు ఉన్నారు, మా పెద్ద డైరెక్టర్. మనకు అది తెలియదు, పెద్ద డైరెక్టర్స్ అదే తెలియదు. ఎందుకంటే రామారావు గారు, సావిత్రి గారు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు రామారావు గారి సినిమా ఏదన్నా ఈ మధ్య అస్సలు అలాగే అంటే, ఇంకా నా మనవడు వచ్చి రిమోట్ ఇవ్వమన్నా కూడా. ఫస్ట్ టైం రామారావు గారిని చూసినప్పుడు ఏమనుకున్నారు? ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు షాక్ అయ్యారా? చూసినప్పుడు షాక్ కాదు, నాకు ఫస్టే ఆఫీస్లో కలిశాను కదా, త్రివిక్రమ రామారావు గారితో, రామారావు గారితో పరిచయం చేశారు. తమ్ముడు గారు, ఈయన ప్రొడ్యూసర్, ఆయన పేరుతోనే కదా ప్రొడక్షన్స్ చేసేది. అప్పుడు చూసినప్పుడు నాకేమీ అంత అనిపించలేదు. కానీ నేను అంతకుముందే చిన్నప్పుడు ఏదో దీనికి వచ్చారు ఫండ్స్ చేసేటప్పుడు, ఇంకా చిన్నదాన్ని కడపలో, అక్కడ ఫండ్స్ చేసేదానికి దేని గురించి తెలీదు. వచ్చినప్పుడు అప్పుడు నన్ను ఎత్తుకున్నారు కింద నుంచి, నేను డబ్బులు వేసేటప్పుడు అందలేదు నాకు ఉండి, అప్పుడు ఎత్తుకున్నారు. అప్పుడు చూశాను. అప్పుడు రాజసులోచన గారు వీళ్ళందరూ వచ్చారు చాలామంది. అలా ఊరికే సినిమాలు ఎక్కువ చూడడం, వాళ్ళని చూడడం, అలాగ ఊరికే పరిచయం, కానీ సినిమాలో చెయ్యాలి అనే ఉద్దేశం మట్టుకు ఉండేది కాదు. రామారావు గారిని మటుకు ఆ గెటప్లో చూశాక ఒకలాగా ఎంతో ఏదో ఒక భక్తి లాంటి, ఒక భయం భక్తి కలిసిన ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అలా ఉండేది. ఆయన సెట్లో సాంగ్లో 14 మానిటర్స్ చేశారు. అది నన్ను ఎత్తుకొని మొత్తం అలా తిరుగుతూ రావాలి. అలా అంటే పర్ఫెక్ట్గా
అంత ఇదిగా చేసేవాళ్ళు జాగ్రత్తగా. ఎక్కువ టేకులు అప్పుడు ఫిల్మ్ కదా, ఫిల్మ్ అవును. కాస్ట్లీ అని అలా చేశారు. అదొక అనుభవం ఉంది నాకు. తర్వాత ఆయన బయటికెళ్ళరు బ్రేక్ టైంలో. ఆ! ఒక పెద్ద స్టూల్ వేసుకొని దాని మీద పాపం అన్ని నగలు కూడా తీయరు. ఓకే. ఆ నగలు కిరీటం ఏదైనా ఉంటే బరువుంటది అదొక్కటి కదమ్మా తీస్తాడు. కిరీటం గూడా. ఆ ఆ గద లాంటిది ఏదైనా అవును. ఉంటే సపోర్ట్కి ఇంత ఎత్తున స్టూల్ మీద కూర్చునేవాళ్ళు. ఓకే. ఇలాంటి సోఫా కానీ కుర్చీలేం లేదు. కూర్చోలేరు కదా ఆ అవునవును. నగలతో. అందుకని స్టూల్ మీద అలాగే కూర్చొని ఉండేవాళ్ళు. అబ్బా, నిజంగా ఇప్పుడు అనుకుంటే అనిపిస్తుంది. అప్పుడు ఆ నగలు వేసుకొని మేమే మార్నింగ్ 4:00 వెళ్తే మేకప్ వేసుకొని ఆ హెయిర్ డ్రెస్, హెవీ హెయిర్ డ్రెస్సులు అవును. చేసుకొని తర్వాత టాయిలెట్కి రెస్ట్ రూమ్కి వెళ్ళాలన్నా కూడా అప్పుడు వెళ్తేనే హ్మ్. మళ్ళీ ప్యాకప్. ప్యాకప్ 9:00 అంటేనే ఇంకా అప్పుడు డ్రెస్సెస్ కూడా హెవీ డ్రెస్ హెవీగా ఉంటుంది. తర్వాత హెయిర్ డ్రెస్సు రకరకాల కాస్ట్యూమ్స్ అని మళ్ళీ. కొప్పులు పెట్టి ఇది చేసి నగలు అలా మేము కష్టపడేవాళ్ళము. అవును. రామారావు గారు మటుకు స్టూల్ మీదే కూర్చొని ఆహ్, ఆ బ్రేక్‌లో ఏం తినేవాళ్ళో ఏం తెలీదు. మేము వచ్చిన తర్వాత గడ్డి ఆ! బుట్టలో గడ్డి అంటే సెట్‌లో వేయాలి అవును. కదా! ఆహ్, ఏస్తుంటారు ఆహ్, కదా! ఆ! లాన్ లాగా. అవును. ఆయన బుట్ట పట్టుకొని ఆయన వేసేవాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసేది. సెట్ పీపుల్ ఎంతమంది అవును. ఉన్నా కూడా ఆయన ఇంట్రెస్ట్ అనమాట. అంటే పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా ఉండాలి అని. వాళ్ళ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు కాదు. హ్మ్. బ్రేక్ టైంలో. ఓకే. ఆయనే గడ్డి కవర్ పట్టుకొని చేసేసేవారు ఆ టైంలో ఖాళీగా ఉంటే. అన్నీ చూసుకునేవాళ్ళు. పెద్ద కెమెరామెన్ బాట్లే గారని హుహు. పెద్ద కెమెరామెన్ ఆయన. చాలా పెద్ద కెమెరామెన్. అప్పుడు సెట్టింగ్స్ కూడా కాల్ షీట్ ఉండేది. హుహు. 9-1 ఓన్లీ సెట్ లైటింగ్స్‌కి ఉండేది. 2:00 తర్వాత షూటింగ్ ఉండేది. అచ్చా! లేదంటే 2-9 లైట్స్ అన్నీ చేసేసుకొని నెక్స్ట్ డే షూటింగ్ ఉండేది. హుహు. అలా అంత జాగ్రత్తగా, అంత ఇదిగా చేసేవాళ్ళు. ఓకే. అలాగా ఆ సినిమా కంప్లీట్ చేశాను. చేశారు. తర్వాత 'పిచ్చోడి పెళ్ళి' హ్మ్. ఇలాగ కొన్ని సినిమాలు ఒక 15 మూవీస్ చేశాను. అప్పటికి 1975 అయింది ఇయరు. అప్పుడు అరంగేట్రం చేసాం. డాన్స్ అంతా ఆ! విని కడపలోనే అరంగేట్రం చేసాం. అచ్చా! రామారావు గారొచ్చారు, చంద్రకళ గారొచ్చారు. ఎందుకంటే వీళ్ళతో ఆల్రెడీ నేను అవును. సినిమాలు చేసింటారు చేశాను కాబట్టి. కాబట్టి వచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత ఇంక అయిపోయింది. మనం వచ్చిన పని అయిపోయింది. హ్మ్. తిరిగి వెళ్ళిపోదాం. మన ఊరు మనం వెళ్ళిపోదాం అనే ఆ టైంలో టైంలో కె. బాలచంద్ర గారు తమిళ్, తమిళ్ తమిళ్ మూవీ ఆఫర్. ఆ! తమిళ్ మూవీ. అప్పుడు బాలచంద్ర గారు ఒక ఫంక్షన్ చూశారు. చూసినప్పుడు ఎవరింత పెద్ద డైరెక్టరు, అబ్బా! ఇంత పెద్ద డైరెక్టర్ 'రాజ్ కపూర్' గారొచ్చారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. ఆయన్ని పొగుడుతున్నారు. అప్పుడు గాని నాకు సినిమా అంటే ఏంటి, ఆహ్, ఒక అప్పుడు తెలుగు. ఆ! విధమైన ఓకే. ఇదొచ్చింది. ఈయన డైరెక్షన్‌లో మనం యాక్ట్ చేయాలని చిన్న ఫీలింగ్ గూడా కలిగింది నాకు అప్పుడు ఫస్ట్ టైమ్. మీకొచ్చింది. అప్పుడు ఎన్ని ఇయర్స్ అమ్మా మీరు? అప్పటికి 18 ఉంటారా? అంతే 76 అంతే. హ్మ్. అంతే 18 ఓకే. ఇయర్స్. ఓకే. 17, 18 ఇయర్స్ అన్నప్పుడు సరే పిలిచారు. ఆఫీస్‌కెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను మా మదర్ ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు. వెళ్తే "తమిళ్ తెరియుమా" అన్నారు. హ్మ్. కొంచెం కొంచెం వచ్చా అప్పటికి తమిళ్ మీకు? తమిళ్ వచ్చు. ఆహా! వెళ్తూ వస్తుంటారు నేర్చుకున్నా. గదా ఇంటికి. ఓకే. ఆ! అప్పుడే ఒక మాస్టర్‌ని పెట్టి తమిళ్ ఇంట్రెస్ట్ నాకు. అచ్చా! అచ్చా! అందుకని అక్షరాలు ఆహ్, చాలా ఈజీనే. మొత్తం మాట్లాడుతూ ఉంటే లెటర్స్ అంతా ఈజీగా ఉంటాయి. ఓకే. తమిళ్ నేర్చుకున్నా. అందుకని కొంచెం కొంచెం వచ్చు అని చెప్పాను. చాలు చాలు ఇది చాలు అన్నారు. ఆయన లాంగ్వేజ్ ఏదైనా ఆయనకి టైమింగ్ బావుండాలి. ఓకే. యాక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. అది టైమింగ్ ఎక్కువ ఇంపార్టెంట్‌గా ఆలోచిస్తారు. సరే అన్నారు. తర్వాత వేరే ఒక క్యారెక్టర్‌కి నన్ను ఫిక్స్ చేసుకున్నారు ఆయన మైండ్‌లో. ఓకే. తర్వాత మళ్ళీ ఎందుకో ఇంకొకసారి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ ఆ క్యారెక్టర్ చేంజ్ చేసి 'హలో మై డియర్ రాంగ్ నంబర్' సాంగ్ అది. సాంగ్ ఓహ్! సూపర్ సూపర్, హిట్టింగ్ సాంగ్ అది. చానా హిట్ అయింది. ఆ క్యారెక్టర్ నాకిచ్చారు. ఓకే. ఇచ్చారు. హ్మ్.
ఆ తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రొఫెషన్ అయిపోయింది నాకు. ఎందుకంటే తమిళ సినిమాలు రావడం మొదలుపెట్టాయి. కంటిన్యూ మీ 14 ఇయర్స్ వరకు చేశారు కదా, అవును. అసలు తెలుగు సినిమాస్కే రాలేదు అసలు మీరు. అసలు రాలేదు. 84 వరకు, అవును. 84 వరకు తమిళ సినిమాలే. తెలుగు వాళ్ళు ఎవరు పిలవలేదు. ఓకే. కానీ డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్ళు చాలా బాగా చేశారని. తర్వాత నేను తెలుగు ఫీల్డ్కి వచ్చాక అందరు అనేవాళ్ళు. చిరంజీవి గారు కానీ ఎవరు వాళ్ళందరూ కూడా హలో మై డియర్ రాంగ్ నెంబర్ సాంగ్ చాలా సూపర్ సాంగ్ ఇలాగ అందరూ మెచ్చు. తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చాక ఒక 250-300 సినిమాలు చేస్తుంటాను 14 ఇయర్స్లోనే తమిళ్లో. మొత్తం 14 ఇయర్స్లో అన్ని కంప్లీట్ చేశారు. మొత్తం 14 ఇయర్స్, 84 నుంచి 2000 లోపల మొత్తం 1000 సినిమాలు అయిపోయాయి కదా. సూపర్. 84లో మన్వాసని ఆ సినిమా భారతి రాజా గారు డైరెక్షన్. అప్పుడు భారతి రాజా గారు మంచి అంటే బాగా పేరున్న డైరెక్టర్స్లో ఆయన ఒకరు. సరే వచ్చారు, ఆ క్యారెక్టర్ చెప్పారు ప్రొడ్యూసర్ వచ్చి. చెప్తే నాకు అంత నచ్చలేదు, కొంచెం ఇదిగా ఉంది, గ్లామర్ క్యారెక్టర్గా ఉంది అని నేను చెయ్యను అని చెప్పాను. అంటే అప్పుడు మా ఆయన నాకు 85లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది? లేదు, 85లో మ్యారేజ్ అయింది. 84లో ఈ సినిమా ఆఫర్ వచ్చింది మన్వాసని. అప్పుడు మా ఆయన అన్నారు, లేదు ఎక్స్పోజింగ్ లేకుండా క్యారెక్టర్ పరంగా ఏ క్యారెక్టర్ చేసినా ఏం పర్వాలేదు, ఆ క్యారెక్టర్ బాగా చేయాలి నువ్వు, అంతేగాని ఎక్స్పోజింగ్ అప్పుడు ఎక్స్పోజింగ్ అంతా ఉండేది కాదు, పెద్దగా లేదు, అసలు లేదు. లేకుండా ఉంటే సరే అంటే మళ్ళీ చిత్రా లక్ష్మణ్ అని ఆయన జర్నలిస్టు, చిత్రా లక్ష్మణ్ రాము గారని బ్రదర్స్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా మంచి హిట్, చాలా బాగుపోయింది. అది భార్గవాడ్స్ వాళ్ళు కోట రామకృష్ణ గారితో మంగమ్మ గారి మనవడు అని తీశారు. తీసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నాకు డైలాగులు ఇస్తే తమిళ్తో అలాగా తమిళ్ చెప్పినట్టే చెప్పేద్దాం అని అనిపించేది. కానీ తెలుగు కూడా డిఫరెంట్గా ఉండేది, యాస వేరుగా ఉండేది. తర్వాత ఆ సైడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మాకు వచ్చి రాయలసీమ తెలుగే వచ్చు. కానీ కొంచెం మెమరీ బాగానే ఉండేది, దాని గురించి ప్రాబ్లం లేదు కాబట్టి నేర్చుకొని ఆ సినిమా అది సూపర్ హిట్ అయింది.